హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనకి రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ హైడ్రా అనే ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది. సో దానివల్ల హైదరాబాద్లో వివిధ ప్రాంతాల్లో మనకి అక్రమ ఆస్తులని కూల్చేస్తుంది. సో హైడ్రా అంటే ఏంటి, ఒకవేళ మన ల్యాండ్ లేక్ పరిమితిలో ఉంటే అది హైడ్రా కింద వస్తుందా లేదా అని ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము. ముందుగా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పాత రియల్ ఎస్టేట్ వీడియోస్ కోసం ఛానల్ ప్లేలిస్ట్ పేజ్కి వెళ్తే మీకు అవైలబుల్ ఉంటాయి. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ ప్రొటెక్షన్. సో బేసికల్ హైడ్రా ఫుల్ ఫామ్ ఇది. సో హైడ్రా వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటంటే లేక్ పరిమితిలో ఉన్న ల్యాండ్స్లో అక్రమ ఆస్తులు కట్టిన, దాని తర్వాత పార్క్ పరిమితిలో ఉన్న ల్యాండ్స్లో అక్రమ ఆస్తులు కట్టిన వాటిని కూల్చేస్తున్నారు. సో ఏ నోటీస్ లేకుండానే కూల్చేస్తున్నారు. సో మనకి ఇప్పుడు చూసుకుంటే ఆల్మోస్ట్ 18 చోట్ల, సో 18 చెరువుల చోట్ల ప్లస్ పార్కుల దగ్గర ఉన్న అక్రమ ఆస్తుల్ని కూల్చివేశారు. సో మనకి ఆల్మోస్ట్ 169 బిల్డింగ్స్ ని కూల్చేసినట్టు ఈ ఆర్టికల్ చెప్తుంది. సో దానికి ఆల్మోస్ట్ 44 ఎకర్స్ ల్యాండ్ ని ఆక్యుపై చేసుకొని అక్రమ ఆస్తులు నిర్మించినట్టు ఈ ఆర్టికల్లో తెలుస్తుంది. సో ఓవరాల్ గా మనకి చూసుకుంటే బంజారాహిల్స్ లో లోటస్ పాండ్ మొదలు మన్సూరాబాద్, బిఆర్ సాగర్, గాజుల రామారం, అమీర్పేట్, మాదాపూర్, గండిపేట్ అక్రమ నిర్మాణాలు నిలమట్టం చేసినట్టు ఈ ఆర్టికల్లో మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మనకి హెచ్ఎండిఏ వాళ్ళ ఒక వెబ్సైట్ ఉంది. సో మనకి లేక్స్ వెబ్సైట్ ఒకటి ఉంది. సో దాంట్లో మనము చెక్ చేసుకోవచ్చు ఒకవేళ లేక్ పరిమితిలో మన ల్యాండ్ ఉందా లేదా అని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ ఎంట్రీ తీసుకుంటే మనకి మజీద్పూర్ దగ్గర ఈ గైరానా నీలకుంట, ఈ నీలకుంట కింద లేక్ ఐడి వచ్చేసి 1825. ఈ డేట్ ప్రిలిమినరీ నోటిఫికేషన్. సో మనకి నోటీస్ ఎప్పుడు ఇచ్చారు, అక్రమాస్తుల గురించి నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు, దాని తర్వాత సర్వే నెంబర్స్ ఏమొస్తాయి దానికి అనేది ఇక్కడ మనకి క్లియర్ గా డీటెయిల్స్ ఇచ్చారు. సో అది క్లిక్ చేస్తే మనకి సర్వే నెంబర్ డీటెయిల్స్, సర్వే నెంబర్ 153, 160, 153, 160, ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్ అని రెండు ఉంటాయి. సో ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఆల్మోస్ట్ మనకి అది లేక్ కి సంబంధించిన ల్యాండ్, సో అక్కడ వరకు వాటర్ రావచ్చు. దాని తర్వాత బఫర్ జోన్ అంటే ఏంటంటే మనకి లేక్ ఓవర్ఫ్లో అయితే వాటర్ ఇంకా ఓవర్ఫ్లో అయిన తర్వాత ఎక్కడ వరకు వచ్చే అవకాశం ఉందనేది బఫర్ జోన్ కింద డిక్లేర్ చేస్తారు. లేక్ ల్యాండ్ వచ్చేసి ఎఫ్టిఎల్ కింద వస్తాయి. సో ఈ రెండు సర్వే నెంబర్స్ మనకి చూసుకుంటే ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చారు. 2.38 ఎకర్స్, తర్వాత 0.29 ఎకర్స్, తర్వాత ఇది ఓనర్షిప్ ఎవరి కింద వస్తుంది అనేది కూడా డీటెయిల్స్ అనేది క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ప్రతి లేక్ కి అలాంటి డీటెయిల్స్ మనకి క్లియర్ గా ఇచ్చారు. సో మనకి లేక్ మ్యాప్ కూడా ఎఫ్టిఎల్ ఎక్కడ వరకు వస్తుంది, తర్వాత లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ ఇచ్చారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ అని మనము మనకి ఈ గూగుల్ మ్యాప్ లో ఇవి సెర్చ్ చేసుకుంటే మనకి క్లియర్ గా తెలిసిపోతుంది. మనకి మార్కింగ్ ఫర్ ఎగ్జాంపుల్ A1 to A22 వరకు ఉన్నాయి కదండి. సో ఇవి A1 to A22 ఇక్కడ మార్కింగ్ మనకి మ్యాప్ లో మార్కింగ్ చేసి ఉంటుంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే A1 నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ A36 వరకు మార్కింగ్ చేసి ఉంది. సో ఈ షేప్ లో మనకి ల్యాండ్ ఏరియా కింద వస్తుంది. దాని తర్వాత ఈ క్రాస్ మార్క్స్ పెట్టారు, ఇదంతా బఫర్ జోన్ కింద వస్తుంది. సో డీటెయిల్స్ అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. లైన్ వచ్చేసి ఫుల్ ట్యాంక్ లెవెల్, దాని తర్వాత వచ్చేసి బఫర్ జోన్. సో ఇలాంటి డీటెయిల్స్ అనేది క్లియర్ గా ఈ వెబ్సైట్ లో మెన్షన్ చేశారు. వెబ్సైట్ వచ్చేసి lakes.hmda.gov.in. సో మనకి క్యాడస్ట్రియల్ ఇవన్నీ డీటెయిల్స్ కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. సర్వే నెంబర్ తో పాటు ఉంది కాబట్టి మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ సర్వే నెంబర్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇది మ్యాప్, మనకి సర్వే నెంబర్ మ్యాప్. దాని తర్వాత మనకి సర్వే నెంబర్ గురించి తెలుసుకోవాలనుకుంటే హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ కి వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనము హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2031 లో చూసుకుంటే ఇది వచ్చేసి గట్కేసర్ సంబంధించిన మ్యాప్. సో గట్కేసర్లు కూడా మనం చూసుకుంటే ఎదులాబాద్ చెరువు ఉంది. ఎదులాబాద్ దగ్గర మనకి మరిపల్లి గూడ దగ్గర చెరువు ఉంది. సో ఇది ఏ సర్వే నెంబర్స్ వస్తాయని క్లియర్ గా మనం జూమ్ చేసి చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఏ సర్వే నెంబర్ వస్తుంది. దాని తర్వాత మనకి ఇక్కడ క్లియర్ గా హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ లో వాటర్ బాడీస్ అని క్లియర్ గా మెన్షన్ చేస్తారు. సో అది వచ్చేసి మనకి ఎఫ్టిఎల్ కింద వస్తుంది. తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే బఫర్ జోన్ అరౌండ్ ఫోర్ షోర్ వాటర్ బాడీస్. సో ఇట్లా గ్రీన్ డాట్స్ కానీ ఉంటాయి ఈ మ్యాప్ లో, అది వాటర్ మనకి అది వచ్చేసి బఫర్ జోన్ కిందకి వస్తుంది. వాటర్ బాడీస్ కి మాత్రం ఇట్లా బ్లూ డాట్ మార్క్స్ ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎద్దులాబాద్ చెరువు కింద మన చుట్టుపక్కల చూసుకుంటే ఇక్కడ సర్వే నంబర్స్ డీటెయిల్స్ క్లియర్ గా మెన్షన్ చేసి మనకి ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ క్లియర్ గా ఇచ్చారు. సో ఒకవేళ మీ ల్యాండ్ ఈ సర్వే నెంబర్ లో ఫాలో అవుతే మాత్రం హైడ్రా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు సంబంధించిన ఏ జోన్ కిందనైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గూగుల్లో హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ అని కొట్టి మీరు సంబంధించిన మండల్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ భువనగిరి కానీ, చౌటుప్పల్ కానీ, గట్కేసర్ కానీ,
తర్వాత కీసర కానీ ఇక్కడ ఏదైనా చెరువు ప్రాంతం ఉన్న ఏరియాస్లో మీరు ఈజీగా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వాటర్ బాడీస్ క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో వాటర్ బాడీస్ ఎక్కడ వరకు వస్తుంది, తర్వాత బఫర్ జోన్ కూడా ఎక్కడ వరకు వస్తుంది అనేది క్లియర్గా ఇస్తారు. సో దాని ద్వారా మీరు ఈజీగా ఇక్కడ ఈ వెబ్సైట్లో అనేది క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సర్వే నెంబర్ ఫాలో అవుతుందా లేదా, సర్వే నెంబర్ ఒకవేళ ఫాలో అవుతే ఆ చెరువు కింద ఏ జోన్స్ వస్తాయి అది క్లియర్గా మెన్షన్ చేశారు. సో రీసెంట్గా మనం చూసుకుంటే నాగార్జున గారికి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూడా అందుకే కూల్చివేశారు. సో మనకి ఆల్మోస్ట్ 10 ఎకరాల్లో ఉన్న ఎన్ కన్వెన్షన్లో ఆల్మోస్ట్ 3 ఎకర్స్ వరకు అది బఫర్ జోన్ ప్లస్ ఎఫ్టిఎల్ జోన్ కింద డిక్లేర్ అయిన ఏరియాస్లో ఉంది. కాబట్టి అది కూల్చివేశారు, నోటీస్ లేకుండానే కూల్చివేశారు. సో అలాంటి ఇబ్బందులు ఏం లేకుండా ఉండాలనుకుంటే ఫస్ట్ మనం చెక్ చేసుకొని, ఒకవేళ మన సర్వే నెంబర్ అలా ఫాలో అవుతుందంటే అది మనం ఏం చేయలేము. ఒకవేళ ఫాల్ కాకపోతే మాత్రము అలాంటి హైడ్రాలో ఎఫెక్ట్ అవ్వదని మనకి క్లియర్గా తెలిసిపోతుంది. ఇక్కడ చూసుకుంటే మీరు ఈ బ్లూ జోన్స్ కింద చుట్టుపక్కల కూడా బఫర్ జోన్స్ ఉంటాయి. సో బఫర్ జోన్స్ వచ్చేసి ఇంతకుముందు చెప్పినట్టు గ్రీన్ డాట్స్ ఉంటాయి, దాని తర్వాత బ్లూ డాట్స్ వచ్చేసి వాటర్ బాడీస్. సో ఇది ఎఫ్టిఎల్, ఇది వచ్చేసి మనకి బఫర్ జోన్. సో ఎఫ్టిఎల్ సంబంధించిన డీటెయిల్స్ ఇంకా క్లియర్ కావాలంటే మనకి హెచ్ఎండి ఆఫీస్కి వెళ్ళి కూడా మనము చెక్ చేసుకోవచ్చు. కొంతమంది ఏం చేశారంటే హెచ్ఎండిఏ లేఅవుట్స్ వేసినప్పుడు అది ల్యాండ్ కన్వర్షన్ చేసుకొని కూడా లేఅవుట్స్ వేశారు. సో అలాంటి ఏరియాస్లో కూడా ఇప్పుడు ఏమన్నా కన్స్ట్రక్షన్ జరిగితే మాత్రం కూల్చివేసే అవకాశం ఉంది. ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.